ధనియాలు, కొబ్బరి, చెక్క, లవంగాలు వేసానండి. చికెన్ చేస్తాను ఈరోజు. అల్లం వేసాను. అల్లం వేసా కదా, చిన్నెల్లిపాయలు వేసి కొంచెం వాటర్ పోసాను. మెత్తగా వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, చిన్న టమాటా, కరివేపాకు, తాలింపు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత నూరి పెట్టుకున్న ఈ మసాలా వేసుకోవాలి. తర్వాత చికెన్ వేసుకోవాలి. వేసుకొని కలబెట్టుకోవాలి. పసుపు వేసుకోవాలి. కారం 2 స్పూన్లు, రెండున్నర వేసా. తర్వాత బయలుదేరి ఇలా పట్టుకొని అంత ఇది కేజీ ఇంత వేసుకోవాలి. చాలా పోతే మళ్ళీ వేసుకోవాలి. కలబెట్టుకోవాలి. ఇలా కలబెట్టుకొని చిన్న మంట పెట్టుకొని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు దగ్గరికి ఉడికింది. మూత పెట్టలేదండి నేను. అంటే మూత పెట్టి ఒక రంగా, మూత పెట్టకుండా ఒక రంగా చేసుకోవచ్చు. ఇది పెట్టలేదు. ఇప్పుడు మసాలా గిన్నె కడుగుతాం కదా, అవి వాటర్ పోసుకున్నాం. పులుసుకు అన్నమాట. ఇప్పుడు పెద్ద మంట పెట్టుకొని కలబెట్టుకోవాలి. ఇలాగ మీరు కూడా చేసుకోండి, టేస్ట్గా వచ్చింది కూర. చూసి సాలకపోతే ఇంకొంచెం పోసుకోవాలి. ఒక 3 టీ గ్లాసులు 4 కానీ పోసుకుంటే సరిపోయింది అన్నమాట. ఇంకా పెద్ద మంట పెట్టుకొని కొంచెం బుడకలు వచ్చేదాకా కొంచెం నిన్నకంగానే ఆపుకోవాలన్నమాట. ఇవి సాలవు పులుసు అనుకుంటే ఇంకొంచెం పోసుకోవాలి.
పులుసుకు చాలవు అనుకుంటే పోసుకొని పులుసు అయింది కదా, ఇక పెద్ద మంట పెట్టుకొని కొంచెం ఉడకనిచ్చుకొని ఆపుకుంటే, ఉప్పు చూసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటే, నేను వేసాను కొంచెం, మీరు చూసుకొని ఎంత పట్టిద్దో అంత వేసుకోండి. ఇలాగ మీరు కూడా చేసుకోండి, బాగుంటుంది. ఇది నేను దోశల్లోకి చేస్తాను, అందుకే ఎక్కువ పోసాను. మీరు అన్నంలోకి అనుకుంటే కొంచెం తక్కువ పోసుకోండి. ఇదండి, ఇంకా ఉడకలు రాగానే కొంచెం చిక్కబడంగానే ఆపుకోవాలి. కూర దోశల్లో పులుసు ఇంకొంచెం ఎగురుతుంది, ఇంకొంచెం పెద్ద మంట పెట్టుకొని దగ్గరికి అనుకొని అన్నంలో ఉంచుకోండి, మీ ఇష్టం అది. కూర రెడీ అండి.